श्री गुरुभ्यो नमः। हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 7/9/2024 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షము చతుర్థి సాయంకాలం 5:35 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది। చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 12:32 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతోంది। అలాగే అమృత ఘడియలు ఉదయం 7:06 వరకు వ్యాప్తిగా ఉంటుంది। తిరిగి ఈరోజు రాత్రి తెల్లవారుజామున 5:35 అమృత ఘడియ ప్రారంభమై రేపు ఉదయం కూడా అమృత ఘడియ ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి। వర్జము సాయంకాలం 6:49 నుంచి 8:37 వరకు। దుర్ముహూర్తం ఉదయం 6:07 నుంచి 7:45 వరకు। రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు। సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:22 నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। గణపతి అనుగ్రహం చాలా బాగుంది కాబట్టి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి। గత 4-5 రోజులుగా ఈ రాశి వారికి అనుకూలమైన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, సెలవు కదా ఇవాళ, అంటే భగవంతుని సేవించే సెలవు కాబట్టి భగవంతుని యొక్క సేవా కార్యక్రమాల్లో అలాగే మీ పూజాధికాల్లో మంచి శుభయోగాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన సంబంధ శుభయోగాల్ని పొందుకుంటారు। కొత్తగా ఏదైనా వ్యాపారం అనుకుంటే ఈరోజు చర్చలు చేయండి, వ్యాపారాన్ని ప్రారంభం చేయకండి। అలాగే చర్చల్లో మీకు సఫలత ఉంటుంది। అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ నాయకులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం। లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది కానీ పండగ పూట అనవసర జూదాలాడి అనవసర లాటరీలు తీసుకొని ఇబ్బంది పడే ప్రయత్నం చేయకండి। అలాగే వ్యాపార పరంగా పర్వాలేదు, అనుకూలవంతమైన వ్యాపార ప్రారంభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి బ్రహ్మాండమైన లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ అనుకూలవంతమైన శుభస్థితి, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకుంటారు। వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందయోగం, శుభకర మంగళప్రద ఆనందయోగాలు, అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, బహుమానాలు అందుకునేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది। ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి పండగ వాతావరణం కదా, అందరూ కూడా పండగ హడావులు ఉంటారు కాబట్టి ఎల్ఐసి ఏజెంట్లకి, గృహ నిర్మాణ ఏజెంట్లకి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం, అంటే మీ యొక్క పనులు ఆలస్యమయ్యే అవకాశం కనబడుతూ ఉంటుంది। అంటే ఇవాళ వీళ్ళందరినీ కలిసినా కూడా ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తించండి। ఏదేమైనా ఈరోజు మీకు భగవత్ కృపా కటాక్షాలతో ఆ గణపయ్య అనుకూలవంత అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది, అందులో సందేహం లేదు। ఈ రాశి వారికి ఎంత శుభకరంగా చెప్పవచ్చు, వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। సానుకూలవంతమైన శుభయోగాలు, చాలా మంచి ఆర్థిక ప్రయోజనం, అంటే ఈరోజు మీరు రుణ విమోచనం పొందుకునే అవకాశం, రావాల్సిన బాకీలు వసూలవుతాయి, ఇవ్వాల్సినటువంటి అప్పులు కూడా మీరు చేయగలిగే అవకాశం ఉంటుంది। అలాగే నూతనమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకున్న శుభవార్త వింటారు। ఎంత పండగ వాతావరణమైనా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ బాధ్యతలు తప్పవు కదా। ఇప్పుడు ఆర్టీసీ ఉంది, అలాగే మున్సిపాలిటీ వాళ్ళు, జలవనరులు, విద్యుత్ శాఖ వాళ్ళు, అలాగే ముఖ్యమంత్రి పేషి, కొంతమంది తప్పక పనిచేయాల్సిన వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు, సిబిఐ వాళ్ళు, సైనికులు, ముఖ్యమైన వాళ్ళు మన దేశంలో మనం సుఖంగా ఉన్నామంటే అనేక రకాల అరకలతో ఉన్నటువంటి మనం సురక్షితంగా ఉన్నామంటే సైనికులే కారణం। ఇక్కడ సైనికులకు కూడా మనం వందనాలు చెబుతూ ఈ పండుగ రోజున వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వారికి ఈ ఉద్యోగ సంబంధమైనటువంటి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది। కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు ఉంటాయి। ఆధ్యాత్మిక ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి। వివాహ సంబంధ చర్చలు కూడా సఫలత కలిగిస్తాయి। లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది। నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను,
మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి కూడా అనుకూలమైన శుభయోగాలు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా కలిసి వచ్చే అవకాశాలు. చేతి నిండా పని ఉంటుంది, ధనయోగం ఉంటుంది. వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపారాల్లో అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహ వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా చాలా సౌఖ్యవంతమైన శుభకరమైన జీవనం. లంబోదరుడి అనుగ్రహం మీకు చాలా బాగుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి తప్పకుండా ఆత్మీయుల కలయిక, ప్రయాణ లాభము, సాహసవంత నిర్ణయము, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసి రావడం. ఏవైనా పరీక్షలు ఉన్నట్టయితే, అంటే కొంతమంది ఈ పూజాధికారుల్లో పాలు పంచుకునే వారు, ఇతరుల మతాల వారికి IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు, ఇతరత్ర ఏమైనా పోటీ పరీక్షలు ఉంటే వాటిలో తప్పకుండా విజయం సాధించే అవకాశం. మన వాళ్ళకు కూడా, అంటే ధర్మాన్ని పాటించే వారికి కూడా తప్పకుండా విద్యా సంబంధ పరీక్షలు ఉంటే తప్పకుండా వాటిలో విజయం సాధించే అవకాశం. కళాకారుల క్రీడా అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అలాగే రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం. ఈ కళాకారులకి విదేశాల్లో కూడా కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకునే శుభయోగాలు. అలాగే ఇప్పుడు జరుగుతున్నాయి కదా, దాదాపుగా ఈ పారా ఒలింపిక్స్ జరుగుతున్నటువంటి సమయంలో తప్పకుండా మీరు అనుకున్నటువంటి పథకాలు సాధించగలిగే అవకాశం ఈ రాశి వారికి బ్రహ్మాండం కనబడుతోంది. అద్వితీయమైనటువంటి ఆర్థిక లాభాలు, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రముఖమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. తప్పకుండా మంచి వ్యాపార వృద్ధి ఉంటుంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వరకు లాభాలు, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, సంతాన యోగం, పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనాలు, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ కూడా శుభయోగాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు. ఎందుకంటే ఈ ఆటోమొబైల్ కంపెనీల వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ప్రతి పండగ ఒక ఆఫర్ ఇస్తూ ఉంటారు. అంటే ప్రకటనల ద్వారా బొజ్జయ్య బొమ్మని పెట్టి గణపతి యొక్క ఆశీస్సులతో మీకు తులం బంగారం కొంటే ఒక విఘ్ననాయకుడి యొక్క వెండికాయని ఉచితంగా ఇస్తారని చెప్పడం లాంటివి కనబడుతుంటాయి. ఎలక్ట్రానిక్స్లో కూడా అట్లాంటి వ్యాపారం కనబడుతుంది. ఆఫర్లు ప్రకటిస్తుంటారు. కాబట్టి వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అలాగే మద్యపాన, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. మిగతా అన్ని రంగాల వ్యాపారాల్లో కూడా లాభము, శుభకరం, ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, రోగనాశనం, రుణపీడ పరిహారం చాలా బలంగా కనబడుతోంది. నూతన వస్తు వాహనాదులు, బహుమానాలు అందుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఖర్చుని బాగా తగ్గించడం వల్ల ప్రయోజనం, అంటే విపరీతమైనటువంటి రాజయోగం కూడా ఉంది. మంచి రాజయోగాన్ని పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ధనకనక, వస్తు, వాహన ప్రాప్తి, భగవత్ కృపా కటాక్షాలు. నిజంగానే శూర్పకర్ణుడైనటువంటి ఆ యొక్క బుజ్జయ్య యొక్క వినాయకుడి యొక్క అనుగ్రహంతో కొన్ని పనులు ఆగిపోయి ఉంటాయి కదా, ఆ పనులను కూడా పూర్తి చేసుకునే అవకాశం. వివాహ సంబంధమైనటువంటి యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. అలాగే ఒక మంచి వ్యక్తితో పరిచయం, ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా లేదా మీ యొక్క వ్యాపార భాగస్వామిగా మారే అవకాశం కనబడుతుంది. రుణ విమోచనం, రోగనాశనం జరిగే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ కానీ ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ధనలాభం, సంతాన యోగం, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శాంతమైన జీవనం కనబడుతోంది. ఇంట్లో కూడా సందడి వాతావరణం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేయడం కానీ, పంచడం కానీ జరుగుతుంది. స్థిరాస్తుల్ని వృద్ధి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త కాంట్రాక్ట్ లభించే శుభయోగం. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన స్థితి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం, అలాగే మాతాపితల సౌఖ్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒకటయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహం, అంటే ముఖ్యంగా అప్పుల బాధ నుంచి విముక్తి కలగడానికి
ఇతరుల నుంచి సహాయం అర్థించిన వారికి లేదా ఆకస్మిక ధనప్రాప్తి కావాలన్న వారికి ఈరోజు ఆ యొక్క ఎలుక వాహనుడైనటువంటి విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీకు ఆకస్మిక ధనప్రాప్తి పొందుకుంటారు. అది లాటరీ వల్ల కావచ్చు, జూదం వల్ల కావచ్చు, ఇతరుల నుంచి రావాల్సిన అప్పుల నుంచి కావచ్చు, లేకపోతే మీకు ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు మీకు ధనం తిరిగి ఇచ్చివేయడం వల్ల కావచ్చు. ఏదైనా ఒక రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకొని అప్పుల బాధల నుంచి బయటపడతారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభము, విద్యార్థికి అనుకూలవంతమైన సమయము, ఏదైనా పరీక్షలు విజయం సాధించే అవకాశం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, రైతన్నలకి పంట లాభాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తప్పకుండా వినాయకుడి యొక్క కృపాకటాక్షల వల్ల కొత్త ఈవెంట్స్ మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేసే అవకాశం కనబడుతోంది. కళాకారులకు కూడా విదేశాల్లో కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చు. ఆరోగ్య లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మణిజెంట్లకి, వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలతలు, అలాగే మిత్రుల వల్ల విదేశీయానం, తప్పకుండా మీ ప్రయాణం అనుకూలంగా ఉండబోతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, సోదరులతో సఖ్యత, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా ఏదన్నా యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు శుభకర మంగళప్రదమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల దృష్టికి చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం. ఈ యొక్క కుమారస్వామి సోదరుడైనటువంటి ఆ భగవంతుడి అనుగ్రహంతో తప్పకుండా మీరు ఆపదల నుంచి ముక్తులవ్వడం, శత్రుబాధల నుంచి ముక్తులవ్వడం, అలాగే ఈ ఏదైనా ఒకవేళ మీకు పండగ పూట కూడా శస్త్రచికిత్స ఉంటే ఆ శస్త్రచికిత్స నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా కనబడుతోంది. లేదా శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడానికి అవకాశం ఉంటుంది. అందుకే కుమారస్వామి గురువుగా చెప్పారు. కుమార గురవే నమః. గణపతిని కుమార గురువుగా చెప్తారు. కాబట్టి అటువంటి కుమారస్వామికి పూర్తి స్థాయిలో గురువుగా ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు మీకు అందరికీ కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాడు. అప్పుల బాధల నుంచి, శత్రు బాధల నుంచి, ఆరోగ్య బాధల నుంచి ముక్తులు చేసే అవకాశం. కాబట్టి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, వ్యాపార లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, రుణ విమోచన, రోగనాశనం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడాకారులకి శుభయోగము, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంచి ఆత్మీయుల కలియిక, కుటుంబ వృద్ధి కూడా బాగా కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి, పండగ వేళ తప్పకుండా మీరు శుభకరమైనటువంటి సంతాన వార్త వింటారు. వివాహ సంబంధ చర్చల్లో కూడా అనుకూలత ఉంటుంది. లేదా 2 రోజుల ముందు చేసినటువంటి చర్చల్లో ఈరోజు మీకు వివాహ సంబంధం గురించి అనుకూలవంతమైన పరిణామాలు ఉంటాయి. ఇంట్లో కూడా మంచి ఆర్థిక లాభాలు, వ్యాపారాల్లో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకు కూడా మంచి లాభవంతమైన శుభస్థితి, బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆనందాది యోగాలు, వాహనం కొనుగోలు చేసే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. సరే, మన దేశంలో అంటే వినాయక ఉత్సవం జరుగుతుంది. విదేశాల్లో ఈరోజు తప్పకుండా వాళ్ళకి ఉద్యోగ ఇంటర్వ్యూలు ఉంటాయి. తప్పకుండా ఇంటర్వ్యూ వెళ్ళాలి కదా, ఉద్యోగ బాధ్యత నెరవేర్చాలి కదా. కాబట్టి అక్కడ వాళ్ళకి బాధ్యత జరుగుతారు. పండగ చేసుకోని వాళ్ళకి ఉద్యోగ బాధ్యతలు బలంగా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఏదేమైనా ఈరోజు మీకు స్వామివారి అనుగ్రహంతో శుభకర ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాజయోగం, ఐశ్వర్యము, రుణ విమోచనము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, శుభవార్తా శ్రవణము, ఇంట్లో ఏదైనా వేడుక జరగడము. ఇంకేం వేడుక ఉంటుంది? బుజ్జయ్యే వేడుకలే ఉంటాయి. అంటే ఈరోజు నెగిటివ్ జరగదని కాదు. ఈరోజు నెగిటివ్ జరగదని కాదు. అంటే ఎవరింట్లో ఒక ఇంట్లో చిన్న చిన్న ప్రమాదం జరగవచ్చు, మరణం సంభవించవచ్చు. కానీ పండగ పూట స్వామివారి అనుగ్రహంతో అందరము అనుకూలవంతమైన శుభయోగాలు పొందడానికే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రతి ఒక్కరు నిదానంగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి అన్ని రాశుల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉండవచ్చు. భగవంతుడు అనుగ్రహం. ఇటువంటి స్థితి రాహు వల్ల, కుజుని వల్ల, బుధుడి వల్ల వీరికి లాభంగా ఉంది. కాబట్టి నెగిటివ్ లేని ఫలితాలు లేనటువంటి రాశి లేదంటే మరి ఏ రాశి వారికి కూడా నెగిటివ్ ఫలితాలు లేవు ఇవాళ. మరి అది స్వామివారి మాయ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. కానీ పండగ పూట కూడా మనం ఉండేటువంటి పద్ధతులు,
ఎక్కువ పెట్రోల్ పెట్టడం, డబ్బులు అప్పుగా ఇవ్వము, అప్పులు తెచ్చుకోము, అనవసరంగా మద్యపానం చేయము, మాంసాహారం తినము, అంటే ఫుడ్ పాయిజన్ లేవు, డ్రింక్ అండ్ డ్రైవ్ లేవు, ఓకేనా. సో ఇట్లా మనకి అనేక శుభయోగాలు ఉంటాయి కాబట్టి ప్రమాదాలు నేను చెప్పడం. దానివల్ల పెద్దగా మనం కొత్తగా దాన్ని సృష్టించలేదు నేనేమి. అయితే వీరికి కూడా ఇవాళ ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నాడు ఆయన, ఎక్కడో మధ్యలో వెళ్తూ 2 పెగ్గులు వేసుకోవచ్చుగా. కానీ ఈరోజు అటువంటి స్థితి లేదు. అతనికి నిరంతరం భక్తి, అరే దేవుడు నడక, నాకు నేను పూజ చేసుకోవాలి, దండం పెట్టుకోవాలి, సాయంత్రం ఇంటికి వెళ్ళి దండం పెట్టుకుంటాను. కాబట్టి వారు పరిశుద్ధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంచి ఒక భక్తి పారవశ్యంతో ఉంటారు వాళ్ళు. కాబట్టి శుభయోగాలు ఉన్నాయి. వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్ర అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ కానీ ఇతరత్ర వ్యాపారాలు లాభాలు, లాటరీలో జూదముల ధనయోగము, రైతులకి పంట లాభము, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కానీ, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. వెంటనే మీరు అడగవచ్చు, ఏమండి మత్స్యకారులకి సంపద అంటే అతను వెళ్ళి తన యొక్క వృత్తిని చేసుకోకూడదా, అంటే చేపల్ని పట్టుకోకూడదా, రొయ్యలు, చేపల చెరువులు బాగా ఉంటాయిగా, అంటే వృద్ధి పొందిన అవకాశం. ఈరోజు అతను తినకపోవచ్చు. ఈరోజు మాంసాహారం దాదాపుగా 190% మంది మాంసాహారం తినరు. 10 మందో ఇతర మతాల వాళ్ళు, లేకపోతే నాస్తికవాదాలు, లేకపోతే నేను గ్రహణం రోజు కోడిగుడ్డు తిన్నా, మాంసం ముక్క తిన్నా, అట్లాంటి వ్యక్తులు కొంతమంది భైరవులు ఉంటారు. కొన్ని భైరవులు, గ్రామ భైరవులు అంటారు వాళ్ళని. ఆ గ్రామ భైరవులు తినంటారు, వాళ్ళ విషయం పక్క పెట్టేసి. కానీ సనాతన ధర్మాన్ని పాటించి ఆ బుజ్జయ్యని త్రికరణ శుద్ధిగా పూజించే వాళ్ళకి, ఆ గణపతిని మనస్ఫూర్తిగా ఆరాధన చేసే వారికి తప్పకుండా స్వామివారి అనుగ్రహంతో నెగిటివ్ ఫలితాలు ఏమీ ఉండవని విషయం స్పష్టంగా చెప్పవచ్చు. లాటరీ జూదమ్మలకు ధనప్రాప్తి ఉండవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి దీంట్లో కూడా కొంతమందికి లాభాలు ఉండవచ్చు. అనుకూలమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ఏదో ఈరోజు మీకు ఆనందకరమైనటువంటి వస్తువాహన, వృత్తి, ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకుంటూ ఆరోగ్యవంతమైన శుభయోగాన్ని, విదేశీయానాన్ని పొందుకు అవకాశం, విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి నివాసం పొందుకునే శుభయోగం చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి వాహన యోగము, భగవత్ కృపా కటాక్ష, ఆ యొక్క గజముఖుడి అనుగ్రహం వల్ల మీకు వాహన యోగం ఉంటుంది. అలాగే అరిష్టాలని తొలగిపోయే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారుల క్రీడగా ముఖ్యంగా విదేశాల్లో, స్వదేశంలో కళా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం, వృత్తి, ఉద్యోగాదుల అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బాల్తో వారికి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలతమైన శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యూటీ పార్లర్ కానీ ఇతరత్ర వ్యాపారాలు శుభయోగాలు కనబడుతున్నాయి. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోనూ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి లాభవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. మనోధైర్యం, ప్రతి వ్యక్తి నుంచి గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే శుభతరుణం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ధనయోగం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, కోల్పోయినటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఐశ్వర్య ప్రాప్తి, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్ లాంటి వ్యాపారంలో కానీ ఇతరత్ర అన్ని వ్యాపారాల్లో కూడా శుభయోగాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, చాలా మంచి వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం చేసేవారికి, విదేశాలకు వెళ్ళాలనుకునే వ్యక్తులకి, విదేశీయానం, విద్యార్థులకి లాభవంతమైన శుభస్థితి, వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించబోయేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. ఆర్థికంగా పరిపూర్ణటువంటి ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, చక్కటి ఆనందాది అదృష్టయోగాలు. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభతరుణం. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యే సాహసే లక్ష్మి,
అంటే కొన్ని విషయాల్లో మీ ధైర్యం మీకు అనుకూలత ఫలితాన్ని కలిగిస్తుంది. మాట తీరు, వ్యవహార శైలి, ధర్మాచరణ ఎంతవరకు ధర్మాన్ని పాటించో అంతవరకు, ధర్మం శృతి మించిన లేదా ఓపిక నశించిన తీసుకునే నిర్ణయాలకి కొద్దిగా అవతల వాళ్ళకి ఇబ్బందికరం కనిపించిన మానసిక ప్రశాంతత, ధార్మికమైనటువంటి ప్రశాంతత పొందుకోవచ్చు. కాబట్టి ఈరోజు మీకు ఆ యొక్క విఘ్ననాయకుడి యొక్క అనుగ్రహం చేత అనేక విఘ్నాలని తొలగిపోయినట్టే, సమస్త విఘ్నహరాలు జరిగాయి, అఖండ శ్రీలక్ష్మి ప్రాప్తి కలిగింది. లక్ష్మీ గణపతి అనుగ్రహంతో మీకు ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, లాటరీలో కావచ్చు, జూదం వల్ల కావచ్చు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం కావచ్చు, తప్పక రుణ విమోచనం, ఆనందప్రదమైనటువంటి సంపద, సంతాన యోగం, విద్యాలాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ అయిన వారికి, బోర్బాల్తో వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా కనబడుతోంది. వస్తు వాహన సౌలభ్యం కనబడుతోంది. మాతాపితృల సౌఖ్యం ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకున్నది సాధించాలన్న తృప్తి మీకు బాగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకోవడం ఖాయము. ఇదంతా మీకు ఆనందకరమైనటువంటి శుభయోగాలే కనబడుతున్నాయి. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి సువర్ణాభరణం, వాహన యోగం, పొలము, స్థలము, ఇల్లు లాభం, రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఇతరుల నుంచి రావాల్సినటువంటి ధనం పొందుకునే అవకాశం, అలాగే కొత్త వ్యాపారానికి నాంది పలికే శుభతరుణం. సినిమా రంగంలో, రాజకీయ రంగంలోనూ, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి శుభయోగాలు, తప్పకుండా అనుకునేది సాధించే వ్యక్తిత్వం, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్ లాంటి వ్యాపారాలు కానీ, అన్ని రకాల వ్యాపారాల అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పడుకునే పండించే వారికి, సినిమా రంగంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, మత్స్యకారులకి అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభవంతమైన స్థితి. ధన, ధాన్య, ఆర్థిక, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, సంతాన, కుటుంబ సౌఖ్య, శుభవార్త శ్రవణ అనుకూలతలు మీకు కనబడుతున్నాయి. అనేక శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కొద్దిగా పెందలాడ లేస్తే మీ పనులన్నీ పూర్తవుతాయి, అదొక్కటే మీకు మైనస్. పెందలాడ లేవకపోవడం వల్ల కొన్ని పనులు ఆలస్యం అవుతుంటాయి. దైవనామస్మరణ చేయడానికి కూడా లేటుగా లేస్తే ఎట్లా అండి? తొందరగా లేచి మీ పనులు పూర్తి చేసుకునే అవకాశం ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆ యొక్క ఏకదంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు అనేక రకాల ధనము, శుభము, లాభము, శుభవార్తా శ్రవణము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, బంధుమిత్రుల సమాగమము, కుటుంబ వృద్ధి, మంచి వాక్చాతుర్యం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఇతరత్ర అన్ని రకాల వ్యాపారంలో కానీ శుభయోగాలు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, మత్స్యకారులకి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను కలిసి వచ్చే అవకాశం. లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులకి మంచి అవార్డు, రివార్డు అందుకునే శుభతరుణం. ఇదంతా కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం చెప్పబడుతుంది. వీరికి ఇదంతా కూడా శుభకర, మంగళప్రదంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.